యేసుక్రీస్తు నామములో మరి చేరువచ్చిన పెద్దలకు, సంఘ బిడ్డలకు అందరికీ కూడా, దేవుని బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటూ దేవుని యొక్క వాక్యమునకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి మనము యూద రాజులు చరిత్రని మనము నేర్చుకుంటూ ఉన్నాము ఈ ఉపవాస ప్రార్థనలు. రండి, ఈరోజు మనము నేర్చుకోబోయేటువంటి రాజు పేరు మనష్షే రాజు. ఏం పేరంట? మనష్షే. యూద రాజులు ఎవ్రీడే మనము ధ్యానిస్తూ ఉన్నాం, యూట్యూబ్లో కూడా మనం పెడుతూ ఉన్నాము. చక్కగా ప్రభువు ఒక్కొక్క రాజు నుంచి ఒక్కొక్క పాఠం మనకి నేర్పిస్తూ ఉన్నారు. ఈరోజు మనము మనష్షే అనేటువంటి రాజుని మరి ధ్యానించబోతూ ఉన్నాం. ఇతను గురించి మనము రాజుల 2వ గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి కనిపిస్తాడు ఈయన. చదువుదాం సిస్టర్. రెండోది దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు. ఈ 2 పుస్తకాలలో మనకి గ్రంథాల్లో మనకు కనిపిస్తాడు ఈ మనష్షే గారు. ఇప్పుడు 1వ వచనం చదువుదాం. రాజుల 2వ ఇది ఇప్పుడు నేను ఈయన జీవితాన్ని 2 భాగాలు చేస్తూ ఉన్నానండి. 2 భాగాలు చేస్తూ ఉన్నాము. ఇతను జీవించిన మొదటి జీవితాన్ని, ఫస్ట్ జీవించినటువంటి జీవితాన్ని ఫస్ట్ మనము ధ్యానించబోతున్నాం. తర్వాత సెకండ్ పార్ట్లోనికి మనం వెళ్ళిపోదాం. అంటే ఇంటర్వెల్ తర్వాత సెకండ్ పార్ట్ ఉంటుంది కదండి, అలాగా సెకండ్ పార్ట్ కూడా మనం వెళ్ళిపోదాం. మొదటి భాగమును మనం గమనించినట్లయితే ఇప్పుడు చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. చాలు, ఇక్కడ తర్వాత మరలా వెళ్దాం. ఇతను తల్లి పేరు హెప్సిబా అని మనం చూస్తూ ఉన్నాము. తండ్రి ఎవరండి? తండ్రి ఎవరు? హిజ్కియా. ఎవరు? హిజ్కియా కుమారుడైనటువంటి మనష్షే. చెప్పండి, హిజ్కియా కుమారుడైన మనష్షే. హిజ్కియా దేవునికి యథార్థముగా జీవించినవాడు, నీతి కలిగి జీవించినవాడు, దేవుని యొక్క ధర్మశాస్త్రమును పాటించినవాడు, దేవుని వెంబడించటలో వెనకంజ వేయనటువంటి వాడు, దేవుణ్ణి హత్తుకున్నవాడు, దేవునికి నమ్మకముగా జీవించినటువంటి వాడు, దేవునికి ఇష్టములైనటువంటి విగ్రహములను పడగొట్టినటువంటి వాడు, ధైర్యముగా ప్రభు కొరకు నిలబడి సువార్తను ధైర్యముగా ప్రజలకు బోధించినటువంటి వాడు, దేవుని యొక్క చిత్తము చేసినవాడు, దేవుని మందిరమును బాగు చేసిన వాడు, దేవుని మందిరములో ఉన్న అన్య విగ్రహములను పడగొట్టినటువంటి వాడు, దేవుని కొరకు సవాలుకరముగా జీవించి దేవుని కృపను పొందుకున్నాడు. దేవుడంట హిజ్కియాకి ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా జయమిస్తూ వచ్చాడు. అతని రోగమును స్వస్థపరిచాడు. అతనికి 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చేశాడు. గ్యారంటీ కార్డు ఇచ్చేశాడు. గ్యారంటీ కార్డు నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, భూమి మీద మనం కొనే ప్రతి వస్తువుకి గ్యారంటీ ఉంటుంది. గ్యారంటీ లేదంటే కొనే నీకు గ్యారంటీ లేదు. ఎవరికి లేదు? మానవులు మనకి గ్యారంటీ లేదు. ఏ టైమో ఎప్పుడో తెలియదు. నేను ఇట్లా బోధిస్తూ కూడా పడిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు, ఎత్తబడవచ్చు, వింటూ మీరు ఎత్తబడవచ్చు కదండి. మరి దేవుని యొక్క వాక్యం మనకి సెలవు. అలాంటి పరిశుద్ధుడు, భయభక్తులు కలిగిన హిజ్కియా యొక్క కుమారుడు మనష్షే. తన తల్లి కూడా మంచి ప్రార్థనాపరురాలు హెప్సిబా. మరి ఇద్దరు కూడా మంచి ప్రార్థనాపరురాలుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి తల్లిదండ్రులుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఈ మనష్షే మంచి దేవుని భయం కలిగినటువంటి కుటుంబంలో, రాజరికంలో జన్మించినప్పటికీ ఇతని జీవితం ఎలాగా జీవించినాడు అంటే 3వ వచనం చదువుదాం తల్లి. 2-3 వచనాలు చదువుకుందాం. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతలకు బలిపీఠములు కట్టించాడు. ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేశాడు. నక్షత్రాలకి మొక్కుచు వాటిని పూజించాడు. ఇంకా ఉంచుదునని బలిపీఠములు కట్టించాడు. అంతేకాదండి, తన కుమారుణ్ణి అగ్నిగుండము దాటించాడంట. ఎంత భయంకరమైన జీవితం జీవించాడంటే 6వ వచనంలో ఉంటుంది, యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచూ వచ్చినాడంట. యూదా ప్రజలు చెడుతనము చేయనట్లు వారిని పాపములో దింపాడు అని 9వ వచనంలో కూడా చూస్తున్నాం. 21వ అధ్యాయంలో ఇతని యొక్క జీవితం మొదటి పార్ట్ మనం చూసినట్లయితే ఎంత భయంకరంగా ఉందో చూడండి. తండ్రేమో హిజ్కియా ఏమో మందిరంలో ఉన్న అపవిత్రమైనవన్నీ తీసి పడేశాడు.
వాళ్ళ నాన్నగారు మందిరం డోర్స్ క్లోజ్ చేస్తే హిజ్కియా మందిరం డోర్స్ తీశాడు. హిజ్కియా యథార్థంగా జీవించాడు, ప్రార్థన చేసుకుంటా జీవించాడు. పనికిమాలిన వాటిని ఆచరించబాకండి ఖచ్చితంగా బోధిస్తే ఈ మనషే రాజు అవ్వటముతోటే, రాజు అవ్వక తలకి ఏం చేస్తూ వచ్చాడంటే హిజ్కియా కట్టినటువంటి దేవుని బలిపీఠాలని పడగొట్టేశాడంట. విగ్రహాలను పెట్టడం ప్రారంభించినాడు. బయలు బలిపీఠాలని ప్రారంభించాడంట. బయలు బలిపీఠములను ప్రారంభించాడు. ఆహాబు చేసినట్లుగా, ఎవరు? ఇశ్రాయేలు రాజైన ఆహాబు. ఎంత భయంకరమైన వ్యక్తో ముందు ముందు ఇంకా మనం ధ్యానిస్తాం. మచ్చుకి మనము ఈ మధ్యకాలంలో ఇశ్రాయేలు రాజుల చరిత్రను మనం అంటే కొంచెం టచ్ చేస్తూ వస్తున్నాం. యూదా రాజుల్ని మనం ధ్యానిస్తున్నప్పుడు కొద్దిగా వారు అలా టచ్ అవుతూ ఉంటారు. సో ఆహాబు రాజు దేవునికి వ్యతిరేకముగా ఎంత క్రూరుడుగా, ఎంత భయంకరంగా జీవించాడో మనకి తెలుసు. తన భార్య యొక్క ప్రేరేపణ చేత ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో మనకి తెలుసు. వారి యొక్క సపోర్ట్ తోటి వారిలానే ఇతను కూడా అలాగ జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చెప్పాలి అంటే నక్షత్రములను పూజ చేస్తూ ఉన్నాడంట. నక్షత్రములను ఆ యొక్క చూస్తూ ఉన్నాడు. దాన్ని ఏమంటారు? జాతకాలే కదా. నక్షత్రమును చూస్తూ ఉన్నాడు. వాటి ప్రకారముగా, ఆ జాతకం ప్రకారంగా జీవిస్తూ ఉన్నాడు. తన కుమారుని అగ్నిగుండము దాటించాడు. ఈయన పిచ్చి మరీ పీచుకెళ్ళిపోయింది. మిగతా వాళ్ళందరూ బలిపీఠాలు కట్టించి విగ్రహాలు చేస్తే ఈయన పిచ్చి ఇంకా పీచుకెళ్ళిపోయింది. తన కుమారుని ఏం చేశాడంట? అగ్నిగుండం కూడా దాటించేయటం. అంటే అంత భయంకరమైన విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయినట్లుగా ఇతన్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, శకునములను వాడుక చేసి సోదగాండ్రతో సాంగత్యం చేయటం ప్రారంభించాడు. అబ్బా, అంత తాత లక్షణాలు వచ్చేసినట్టున్నాయి ఈయనకి. తాత ఎవరు? మర్చిపోతున్నారు అమ్మ. అహజ్య ఉజ్జియా కదా, అహజ్య. తాత ఎవరు? అహజ్య. అంత తాత లక్షణాలు ఆ పొనికి పుచ్చుకున్నట్టున్నాడు ఈయన. రాజు అవటంతో భయంకరంగా చేస్తూ ఉన్నాడు. తండ్రి లక్షణాలు రాలా, వాళ్ళ నాన్న దగ్గరగా వాళ్ళ తాత దగ్గర పెరిగినట్టున్నాడు కావాలా. అన్నీ వాళ్ళ తాత లక్షణాలు వచ్చేసేసినాయి, అహజ్య లక్షణాలు. ఎంత భయంకరంగా చేస్తూ ఉన్నాడు. యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, నువ్వు కూడా ప్రార్థనాపరులైనటువంటి దేవుని కుటుంబంలో ఉంటూ, ప్రార్థనాపరులైన తల్లిదండ్రులు, ప్రార్థనాపరులైన సంఘము, ప్రార్థనాపరులైన ఆత్మీయులు, దైవ సేవకుల మధ్య జీవిస్తూ సంవత్సరాల సీనియారిటీని పెంచుకుంటూ నీవు కూడా ఇంకా నీ జీవితంలో ఈ అన్య ఆచారములను విడిచిపెట్టకుండా ఉంటున్నావేమో పరిశీలన చేసుకో. ఒక ఇంట్లోకి వెళ్ళాలన్నా, ఒక పెళ్ళి జరగాలి అన్నా, లేకపోతే ఇంకేదన్నా చేయాలి అన్నా వెంటనే ఏం చేస్తున్నారు? మంచి ముహూర్తాలు చూసేస్తూ ఉన్నారు. నువ్వు నిజంగా క్రైస్తవుడువా, క్రైస్తవురాలివా, నిజమైన బిడ్డవేనా అనేది ఎక్కడ తెలిసిద్దంటే ఇక్కడే తెలుస్తుంది. ఈ పెళ్ళిళ్ళ దగ్గర, ఇళ్ళు కట్టే దగ్గర, ఫంక్షన్లు జరిగే దగ్గర బయటపడిపోయిద్ది. నువ్వు క్రైస్తవుడువో క్రైస్తవురాలివి కాదో తెలిసిపోద్ది. మనం ఎలా జీవిస్తున్నామో అక్కడ తెలిసిపోయిద్ది మన బ్రతుకు. నిజమైన క్రైస్తవుడువా క్రైస్తవుడు కాదని అక్కడ పడిపోయిద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎలాగో ఉన్నాం. ఒక కాకి పావురాళ్ళన్నీ చక్కగా ఆ గింజలు వేస్తూ ఉంటే తింటూ ఉన్నాయంట. కాకి ఎవరన్నా పిలిచి గింజలు వేస్తారండి? వేయరు కదా. ఎవరికి వేస్తారు? పావురాళ్ళకి వేస్తారు. అబ్బా, వీటి బ్రతుకు భలే బాగుంది, ఈ పావురాళ్ళని పిలిసల్లా వేస్తున్నారు, చక్కగా వేస్తున్నారు అని ఇది కాకి కూడా ఏం చేసిందంటే నేను కూడా పావురాళ్ళలో కలిసిపోవాలని పావురాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఆ కాకిని చూసి ఆ పావురాలు ఏం చేసినాయి అంటే పొడవటం ప్రారంభించేసినాయి. ఎక్కడ నువ్వు కొత్తగా ఉన్నావు, నల్లంగా ఉన్నావు, పోపో, నీ అరుపు వేరుగా ఉందని పొడిచినాయి. ఈ కాకి ఇలా కాదబ్బా అని ఒక రంగు వేసేసుకుందంట. పావురం కలర్లో రంగు వేసుకొని చక్కగా ప్రాక్టీస్ చేసి వెళ్ళి వాటితో పాటు తినటం ప్రారంభించింది. ఈ పావురాళ్ళు అనుకుని అది కూడా పావురం అనుకొని చెప్పి చక్కగా తింటూ ఉన్నది. కొద్ది రోజులు గడిచిపోయింది. ఒకరోజు సడన్గా వర్షం వచ్చింది. ఏమొచ్చింది? వర్షం వచ్చేసరికి ఆ రంగు ఏమైపోయింది? కారిపోయేసరికి ఈ పావురాలన్నీ చూస్తున్నాయి దానికలే, ఇది కాకిరా, ఇది కాకి, పైకిది రంగు కప్పుకున్న కాకి, మన వేషం వేసుకొని వచ్చిన కాకి అని పావురాళ్ళన్నీ దాన్ని తరిమేసినాయి అంట. ప్రియదేవుని బిడ్డ, నీ జీవితము, నీ విశ్వాసము కూడా పెళ్ళిళ్ళ దగ్గర, పేరెంటాల దగ్గర, గృహప్రవేశాల దగ్గర, ఇల్లు కట్టుకునే దగ్గర, ఇట్లాంటి వాటి దగ్గర తెలిసిపోతూ ఉంటుంది. నువ్వు నిజంగా ఎంతవరకు నువ్వు దేవుని కొరకు నిలబడ్డావో తెలిసిపోతుంటుంది. ఏమండి, ఎవరైనా అన్యులు వచ్చి ఒక మంచి రోజు, ఒక పెళ్ళి మంచి రోజు చెప్పండి పెళ్లి చేసుకుంటామని అన్యులు, విగ్రహారాధికులు వచ్చి ఎప్పుడన్నా దేవుని బిడ్డలను అడగటం చూసారా? దేవుని బిడ్డలు పోయి అడగటం నేను చూస్తున్నా. చాలామందిని చాలా చోట్లకు పోతుంటారు. పెళ్లి చేసుకోవాలంటే ఎక్కడికి పోతున్నారు? ముహూర్తం మంచిదేనా అని అడిగి వస్తారు. వచ్చి ఆ ముహూర్తం టైం ఎవరికి చెప్పాలి? ఎవరికి? పెడితే పెట్టు, లేకపోతే ఇంకో పాస్టర్ని తెచ్చుకుంటా.
పెడితే పెట్టండి, లేకపోతే ఇంకొక సేవకులను పిలుచుకుంటాం మా గృహప్రవేశానికి. మీరు వస్తారండి, లేకపోతే మాకు మాత్రం ఏ ముహూర్తం కావాలి? ఆ ముహూర్తం. జాగ్రత్త. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎవరిని నేను ఉద్దేశించో కించపరుస్తూ నేను చెప్పట్లేదు, కానీ మన జీవితము మార్పు చెందాలి అని నేను సెలవిస్తూ ఉన్నాను. ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. మన బ్రతుకులు దేవునిలో ఎదిగే కుందికి వీటికి మనము దూరముగా ఉండాలి. అరే వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు ఇలాంటివి చేయరు, వీళ్ళకి ఇలాంటి రోజులు అవసరం లేదు, వీళ్ళకి ఏ కీడు అసలు అంటదు, వీళ్ళు ముహూర్తాలు చూడరు, ఏమీ చూడరు, వీళ్ళింతే అంటూ ఉంటారు చాలామంది. అలాగా మంచి సాక్ష్యం మనం సంపాదించదుము గాక. హల్లెలూయా. వీళ్ళు ప్రార్థనకి పోతారు కానీ ఏం ప్రయోజనము? పంతుల దగ్గరికి కూడా పోతారు, ప్రార్థనకి వెళ్తారు, పంతుల దగ్గరికి కూడా పోతారు. వీళ్ళదే ఎందుకులే, అంతేలే. వీళ్ళ దేవుడికి తెలియదంట ముహూర్తాలు పెట్టడం, వీళ్ళ దేవుడికి మంచి రోజు తెలియదంట, అందుకని ఎక్కడికి వస్తున్నారు? మన దగ్గరికి వస్తున్నారు అంటూ ఉంటారు చాలామంది. ప్రియదేవుని బిడ్డ, అంటే నిన్ను బట్టి ఎవరి నామం అవమానం అవుతుంది? ఎస్, దేవుని నామం. నువ్వు మంచి రోజు అంటే ఏదంటే సేవకునికి నీకు కుదిరిన రోజే మంచి రోజు. హల్లెలూయా. నీకు డబ్బులన్నీ సమకూడతాయి కదా, పెళ్ళికి కానీ ఇంటికి కానీ దేనికైనా సమకూడతాయి చూడు, అప్పుల పాలు కాకుండా, అదే మంచి రోజు. హల్లెలూయా. దానికి మించిన మంచి రోజు లేదండి. అవి నీ దగ్గర ఎప్పుడైతే చక్కగా ఉంటాయో సేవకులను పిలుచుకొని చక్కగా ప్రార్థన చేయించుకో, చక్కగా కట్టుబడతావు. ఏ మంచి రోజు నువ్వు పెట్టుకున్నా నీ దగ్గర తడి లేదనుకోండి, ఏమీ లేదనుకోండి, అది కాస్త ఏమైపోద్ది? గందరగోళం అయిపోద్ది. ఆ పంతులు పెట్టిన ముహూర్తం మంచి ముహూర్తం కాదు. మళ్ళీ దేని మీద అంటుంటారు, వాళ్ళు అంటూ ఉంటారు, వీళ్ళని అంటూ ఉంటారు. ఆ పెళ్లి చేసిన పాస్టరు మంచిగా జైల ఆశీర్వాదాలు. పాస్టర్ది ఏముందండి? మీరు చేయమంటే చేస్తారు, ప్రార్థనలు చేస్తారు. ఇల్లు కట్టుకునేది మీరు, వచ్చి ప్రార్థనలు చేయమంటే ప్రార్థన చేస్తాం, వస్తాం. దాన్ని నిలుపుకోవాల్సింది ఎవరు? మీరు. మీ యొక్క భక్తి ద్వారా, విశ్వాసం ద్వారా దాన్ని మనము నిలుపుకోవాలి. ఈ మనషే తల్లిదండ్రులు ప్రార్థించే తల్లిదండ్రులను పెట్టుకొని అన్య ఆచారాలను పాటిస్తూ ఉన్నాడు. దేవుని మందిరములో దేవుని యొక్క బలిపీఠములను తొలగించి నిషిద్ధమైనటువంటి ఆ యొక్క బలిదేవతలను, బలిపీఠాలని కడుతూ ఉన్నాడు. ఎంత ధైర్యం అండి ఆయనకి! ఎంత ధైర్యముగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. పాపము చేయటానికి ఎవరిని లెక్క చేయట్లేదు, ఎవరిని చూడట్లేదు, అంత డేర్గా చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకా యూదా ప్రజలందరినీ కూడా చెడుతనము చేయనట్లు వాళ్ళని ఏం చేస్తున్నాడంట? పాపములో ప్రోత్సహిస్తున్నాడంట పాపము చేయటానికి. మీరు కూడా రండి, ఆరాధించండి అని చెప్పేసని ఆ స్థలాలకి వాటికి అలాగా పిలుస్తూ బయలుదేవతలను ఆరాధిస్తూ ఉన్నాడంట. ఈరోజు నువ్వు చేసేది కాక అనేక మంది కూడా నీ ద్వారా అలాంటి మార్గంలోకి వెళ్ళిపోయటానికి నువ్వు కారకురాలుగా ఉన్నావేమో. జాగ్రత్త సుమ. ఈరోజు మనం అలాంటి జీవితము జీవించకూడదు. నేను చాలా సింపుల్గా వాక్యం చెప్పి ముగించేస్తాను. మీకు చాలా సింపుల్గా నేను చెప్పి ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అతని జీవితంలో మనస్సే బ్రతుకు ఏమాత్రము మార్పు లేని బ్రతుకు, తన బ్రతుకు పాడు చేసుకొని ప్రజల బ్రతుకును కూడా ఏం చేస్తూ వస్తున్నాడు? పాడు చేస్తూ వస్తున్నాడు. ఒక పాపములో ఉన్న బిడ్డ తన మాత్రమే చెడిపోదు, కానీ ఆ పాపములో ఉన్న బిడ్డ 10 మందిని ఏం చేసిద్దంట? పాడు చేసేస్తారు. పాపములో ఉన్న 10 మంది ఇంకా మిగతా వాళ్ళని కూడా పాడు చేస్తూ ఉంటారు. ఈరోజు నువ్వు ఎలాగున్నావో నాకు తెలీదు. అంతేకాదంట, యెరూషలేములో నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించాడు అని 16వ వచనములో మనం చూస్తాం. 21వ అధ్యాయము 16వ వచనములో నిరపరాధుల రక్తాన్ని ఒలికించినాడంటండి ఈ యొక్క మనషే. ఎంత దారుణమైన పరిస్థితికి చూడండి. భక్తి కలిగిన వాళ్ళు, నీతిమంతులైన వాళ్ళని హింసించి వాళ్ళని చంపినట్లుగా చూస్తూ ఉన్నాం, వాళ్ళ రక్తమును ఒలికించినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు మీరు ఎలాగ ఉన్నారు ఒక్కసారి పరిశీలించి. నిరపరాధులని నిందిస్తూ ఉన్నారేమో, అవమానిస్తూ ఉన్నారేమో, ఒక పాట పాడుతున్న బిడ్డల్ని హేళన చేస్తూ ఉన్నారేమో, నడిపిస్తున్న వాళ్ళకి వంకలు పెడుతూ ఉన్నారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఎందుకు పుట్టావు అంటే ఏదో సామెత కూడా ఉంటుంది. కోతి ఎందుకు పుట్టావంటే ఎక్కిరించడానికి పుట్టాను అందంట దాని పళ్ళతోటి. కొంతమందికి రాదు, చెయ్యరు, అందరినీ ఎక్కిరిస్తుంటారు, అందరికీ ఏలు పెడుతుంటారు. ప్రార్థన చేసిన వాళ్ళకి వంక పెడతారు, పాటలు పాడుతున్న వాళ్ళకి వంక పెడతారు, నడిపిస్తున్న వాళ్ళకి వంక పెడతారు, వాక్యం చెప్పే వాళ్ళకి వంక పెడతారు, అందరికీ వంక పెడుతూ ఉంటారు. జాగ్రత్త. నువ్వు వంక పెట్టే ముందు నువ్వు కరెక్ట్గా ఉన్నావో లేదో చూసుకో ఫస్ట్. నేను మిమ్మల్ని సేవకులు కానీ ఏదైనా వాక్యం చెప్పినప్పుడు విమర్శించబాకండి, నిందించబాకండి అంటలా. వాక్యం అలాగుందో లేదో సరిగ్గా చూడండి. మీరు చూసి అప్పుడు అనండి. సేవకులను కూడా మీరు అడగొచ్చు.
సేవకులను కూడా మీరు అనొచ్చు. వాక్యానుసారంగా ఉందో లేదో చూసి అప్పుడు విమర్శ. నేను మొదటి నుంచి ఇదే చెప్తున్నాను. మీరు దైవ సేవకులని రాయి వేయకూడదు, మీరు చప్పట్లు కొట్టి పొగడొద్దు, కానీ వాక్యము అలాగా ఉన్నదో లేదో పరిశీలన చేయండి. ఆ చేసిన తర్వాత అప్పుడు రండి, అప్పుడు వేయండి. రాయేస్తారు, ఏమేస్తారు, ఏమీ లేకుండా కొట్టండే అనగానే ఇది ఉంటారు కదా, ఇది హీరోకి ఫ్యాన్స్ అసోసియేషన్స్. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో దేవునికే మనందరం ఫ్యాన్స్గా ఉందాక. హల్లెలూయా. అవునండి, మన హీరో, మన రాజు, మన యొక్క తండ్రి, మన స్నేహితుడు ఆయనండి. ఈ పాస్టర్ నాకు హీరో, ఈ పాస్టర్మ హీరో నాకు, వాళ్ళు వద్దండి. వాళ్ళు మంచి భక్తుల, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? గౌరవించండి, భయపడండి, వారు చెప్తున్న మాటలకు లోబడండి, వారికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఇవ్వండి, వారి కొరకు ప్రార్థన చేయండి. అంతేగాని వారిని హీరోయిన్ని చేయబాకండి. హల్లెలూయా. హీరోయిన్లు చేయకూడదు కదా, సేవకుల్ని. వారు కూడా దేవుని దాసులే. ఎవరండి? మేము కూడా దేవుని దాసులమే. హల్లెలూయా. మనందరికీ హీరో ఆయనే. హల్లెలూయా. నా హీరో యేసయ్యే. హల్లెలూయా. నాకు చిన్నప్పుడు చాలామంది హీరోలు ఉన్నారు. పడి చచ్చేదాన్ని ఆ సినిమాల హీరోల దగ్గరికి. జుట్టు కూడా పీకి వెళ్ళేదాన్ని టికెట్ల దగ్గరికి. నేను ఎగబడి టికెట్లు తెచ్చేదాన్ని. సన్నగా తూనీగలాగా ఉండేదాన్ని. ముడింగి మన దూరేసి వెళ్ళిపోయేదాన్ని. ఎందుకంటే ఫేవరెట్ హీరోస్ కదా, వెళ్ళిపోయి తెచ్చేవాళ్ళు. ఎట్ట తెచ్చేదాన్నో నాకే తెలియదు, భలే తీసుకొచ్చేదాన్ని టికెట్లు. ఇప్పుడు నా యేసయ్య కొరకు నేను పనిచేస్తున్నాను. హల్లెలూయా. నా యేసయ్య కొరకు గొంతులు సందులు, ఆ కష్టమైన పరిస్థితుల్లో, ఆ రాళ్ళల్లో, చలికాలంలో, వర్షాకాలంలో తడుచుకుంటూ ఎండుకుంటూ వెళ్ళిపోతున్నాను దేవుని పని కోసం. హల్లెలూయా. అలాగ తిరిగిన నన్ను ఇలాగ దేవుడు మార్చాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఈరోజు మన బ్రతుకులను మార్చగలిగిన వాడు మన దేవుడు. అయితే మనుష్యే ఒక దేవుని కుటుంబంలో ఉండి కూడా తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉండటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, నీ జీవితంలో దేవుని భయం లేకుండా మనుష్య వలె నువ్వు కూడా ప్రవర్తిస్తూ ఉన్నావేమో పరిశీలన చేసుకో. ఇతని యొక్క జీవితంలో రెండో పార్ట్లోనికి నేను మిమ్మల్ని తీసుకువెళ్తూ ఉన్నాను. సెకండ్ పార్ట్లోకి వెళ్ళిపోతున్నా. అప్పుడే అయిపోయిందా? అప్పుడే ఇంటర్వెల్ వచ్చిందా? మనుష్య జీవితంలో ఇంత భయంకరమైన దుర్మార్గపు స్థితిలో మనుష్య జీవిస్తూ ఉంటే దేవుడు ఒక అవకాశం తనకిచ్చాడండి. ఏంటి అంటే చూడండి, దేవుని సేవకుల ద్వారా అతను హెచ్చరింపబడుతూ వచ్చాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనష్షేకి దేవుడు హెచ్చరిక పంపించాడు. మనష్షే, నువ్వు చేస్తున్నది మంచిది కాదు. నీ తండ్రి మార్గములో నువ్వు నడవకుండా నీ తాత మార్గములో నువ్వు నడుస్తూ దేవుని దృష్టికి చాలా చెడుతనమును నువ్వు జరిగిస్తూ ఉన్నావు. నువ్వు చేసేది కాక నీ ప్రజల చేత కూడా చేపిస్తూ ఉన్నావు. యూదా ప్రజలను కూడా పాడు చేసావు. జాగ్రత్త, బ్రతుకు మార్చుకో, జాగ్రత్త, జీవితాన్ని మార్చుకొని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడంట. అయినా ఆ హెచ్చరికని ఏం చేయలేదు, అతను వినల. చెప్పావులే, నీ పాటికి ఆదివారం నువ్వు వాక్యం చెప్పుకున్నావా? చెప్పండి, చెప్పుకున్నావా? చెప్పుకున్నావు. మేము విన్నామా? ఎవరు మాట్లాడట్లా. విన్నామా? విన్నాం. వెళ్ళామా? వెళ్ళాం. అంతే. అంతే. నీకెందుకు? మేము సరి చేసుకుంటే నీకెందుకు? మేము సరి చేసుకోకపోతే నీకెందుకు? నిజమే దేవుని బిడ్డలారా, కానీ బాధ సౌలు చనిపోయే వరకు సమూయేలు ఏం చేస్తూ ఉన్నాడు? ఏడుస్తూనే ఉన్నాడంట. ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆత్మీయ తండ్రి కదండి, ఆత్మీయ తండ్రి కదా సౌలుకి సమూయేలు. అభిషేకించి రాజును చేసి మురిసిపోయాడంట సమూయేలు. మరి ఆయన సౌలు యొక్క కన్న తండ్రి కిషుయేనా, అతను మురిసిపోయాడో లేదో నాకు తెలియదు, కానీ సమూయేలు చాలా సంతోషించాడంట సౌలు నా స్థితిలో చూసుకొని.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక మంచి ఉద్యోగములు వస్తే, మీకు మంచి వివాహాలు సెటిల్ అయిపోయి, మీరు ఉన్నతంగా మంచిగా ఇల్లు కట్టుకుంటే, మంచిగా కుటుంబంలో దీవించబడుతూ ఉండంటే, ఆత్మీయతలో ఎదుగుతూ ఉండంటే, మీ తల్లిదండ్రులు మీ యొక్క ఇంట్లో వాళ్ళు ఆనందిస్తారో లేదో తెలియదు, కానీ సేవకులుగా మేము ఎంతో ఆనందిస్తాం. హల్లెలూయా. నా బిడ్డలు, నేను అనుకుంటా, నా బిడ్డలు ఏమవుతున్నారు? వర్ధిల్లుతున్నారు. నా బిడ్డలు దేవుడు వర్ధిల్లుతున్నాడు. పోయిన ఆదివారం మేము ఒక చాటుకు వెళ్ళినప్పుడు, చీరాల సంఘానికి మేము వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న డిస్కషన్ మాకు వచ్చిందండి. నాకున్న ఒకే అలవాటు ఏంటంటే, ఏ డిస్కషన్ అయినా సరే, ఏ టాపిక్ నాకు వచ్చినా సరే, ఎవరి దగ్గర నుంచి అయినా ఒక మాట వచ్చినా సరే, వెంటనే నేను దేవుని దగ్గర తెలియచేసుకుంటాను. ప్రభా ఏంటి పరిస్థితి అని నేను తెలియచేసుకుంటూ ఉంటాను. అక్కడ ఒక చిన్న డిస్కషన్ ఏంటి అంటే, మన పాస్టర్ గారు అక్కడ సంఘంలో వాళ్ళకి జెంట్స్కి కొన్ని మంచి యూనిఫామ్స్ కుట్టించారు. చక్కగా కుట్టించిన తర్వాత మన బ్రదర్స్ ఉండి, పాస్టర్ గారు వాళ్ళకి కుట్టించారు, మాకు మీరు ఎందుకు కుట్టించలేదు అని అడిగారు. అప్పుడు అయిపోయింది. తర్వాత నేను ఇంటికి వచ్చి ప్రభువుని అడుగుతున్నా, ప్రభా నన్ను ఎందుకు ఆ స్థితిలో ఉంచలేదు, నన్ను కూడా ఆ స్థితికి తీసుకెళ్ళవా, నాకు అది మా బిడ్డలు అడుగుతున్నారు, ఆ బిడ్డలకి ఇచ్చే స్థితిలో నన్ను తీసుకెళ్ళవా ప్రభా, ఆ విషయంలో కూడా మా బిడ్డలకి నేను కొరత చేయకూడదు కదా అని నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభువు నాకు ఇస్తున్న ఆలోచన ఏంటో తెలుసా అండి? వాళ్ళకి తీసుకోవటం ఆ సేవకుడు నేర్పించాడు, నువ్వు నీ బిడ్డలకి ఇవ్వటం నేర్పించావు అంటున్నాడు. హల్లెలూయా. నిజమే. ఈ రోజు వరకు నేను మన సంఘములో పరిచర్య చేస్తున్న పరిచారకులకు కానీ, మన యవ్వన బిడ్డలకు కానీ, ఎవరికి కూడా నేను ఏ యూనిఫామ్స్ నేను కుట్టిలేదు. హల్లెలూయా. పలానా కలర్ కొనుక్కుందాము అనగానే వాళ్ళే కొనుక్కున్నారు. అంటే దేవుడు ఎలా పెట్టాడంటే, ఇందాక మనం పాడుకున్నాం, ఎదురు చూసే మా చేతులను ఇచ్చే చేతిగా మలిచావే. హల్లెలూయా అనిపించింది. నువ్వు వాళ్ళు ఇచ్చే చేతులుగా ఉంచడానికి ఇష్టపడుతున్నావా, తీసుకునే చేతులుగా ఉంచడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ప్రభు నాతో అలానే నేను కుట్టినంటలేదులేండి అమ్మ, అందరికీ ఒకరోజు ఖచ్చితంగా నా బాకీ తీర్చుకుంటాను. సో దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం అన్నమాట. నీ బిడ్డలని ఎలా పెంచాలి? ఇచ్చే చేతులుగా నువ్వు పెంచుతున్నావు. అది కరెక్ట్ బోధ, అది కరెక్ట్ పెంపకం నువ్వు పెంచుతున్నావు. ప్రభు నాతో చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు నాకు సంతోషం వేసింది. అయినా సరే ఒకసారైనా నాకు ఇవ్వు ప్రభు అవకాశం, ఒక్కసారైనా నాకు అవకాశం, ఆ తరుణం నాకు ఈ ప్రభా అని నేను దేవుణ్ణి అడుగుతూ ఉంటా. ఏదైనా అండి, నేను ఏదైనా నా దేవుని దగ్గర మాట్లాడుకుంటూ ఉంటా. ప్రభు గొప్ప కార్యాలు చేసేవాడు కదా ఆయన తప్ప నాకు ఎవరున్నారు, నాకు ఇంకెవరు లేరు, నాకు ఆయనే ఫ్రెండు, తల్లి, తండ్రి అంటే ఉన్న వాళ్ళు ఎక్కడో ఉంటారు కాబట్టి నా పక్కన నాతో ఉండేది నా దేవుడే. నా దేవునికి అన్నీ చెప్పుకుంటూ ఉంటా. అయితే ఇక్కడ హెచ్చరిక సేవకులు ఇచ్చినప్పటికీ కూడాను మనషే ఏ మాత్రము హెచ్చరికని ఖాతరు చేయలేపో, నువ్వేంటి చెప్పేది అనే స్థితిలోకి వెళ్ళిపోయాడు. దేవుడు చూస్తూ ఉంటాడు, ఒకసారి 2 సార్లు అవకాశం ఇస్తూ ఉంటాడు, అందరికీ ఇస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చిందో నాకు తెలియదు. నా మట్టుకు నేను ఇక్కడ నిలబడి నేను కూడా చెప్తున్నా, పలుమార్లు దేవుడు నాకు కూడా కొన్ని విషయాల్లో సరిచేసుకోవడానికి నాకు కూడా కొన్నిసార్లు నాకు టైం ఇస్తూ వచ్చాడు దేవుడు. కొన్ని విషయముల్లో నేను కూడా తొట్టుపడుతూ ఉన్నప్పుడు మరి నాకు కూడా అవకాశం ఇచ్చాడు. అయితే నేను ఆ అవకాశమును సద్వినియోగము చేసుకున్నాను. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన అవకాశమును నేను సద్వినియోగము చేసుకున్నాను. సేవకురాలుగా తొట్టిల్లకుండానట్లు, సేవకురాలుగా గర్వించకుండానట్లుగా, సేవకురాలుగా ఎక్కడ ధనాపేక్ష నాలోకి రాకుండానట్లుగా, ఒక దేవుని సేవకురాలుగా ఒక శరీర ఆశలు నాలోకి రాకుండానట్లుగా నన్ను నేను సరిచేసుకుంటూ దేవునికి ఎప్పటికప్పుడు దేవుని దగ్గర నన్ను నేను పరిశుద్ధంగా నిలబెట్టుకోవటానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా, నా వంతు దేవుని కృపచేత. హల్లెలూయా. మరి నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు సంగమా. దేవుడు ఈరోజు నీకు అవకాశం ఇస్తున్నాడు. మార్చుకుంటావా నీ బ్రతుకుని? మార్చుకుంటావా మనషేలాగా? మరి నీ యొక్క హెచ్చరికను నువ్వు తీసుకుంటావా తీసుకోవో నాకు తెలియదు. తీసుకోపోయేసరికి దేవుడు ఏం చేశాడో తెలుసా? 11వ వచనం చదువుతాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలోనే 33:11. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను ఎవరి మీదకి? మనష్షే మీదకి రప్పించేశాడంట. మనష్షేని అష్షూరు సైన్యానికి అప్పగించేశాడంట.
శత్రువు చేతికి అప్పగించేశాడు. అవును, నువ్వు ఎంతకి నువ్వు లోబడకపోతే నిన్ను కూడా దేవుడు అపవాది, మన శత్రువు ఎవరంట, అపవాది చేతికి నువ్వు అప్పగింపబడతావు. సౌలుకి దేవుడు అవకాశం ఇచ్చాడు పలుమార్లు, సౌలు సద్వినియోగము చేసుకోలా. సౌలులో ఉన్న దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. ఏ ఆత్మ వచ్చేసిందంట? దురాత్మ. అపవాదికి అప్పగించబడ్డాడు సౌలు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నిన్ను అప్పగించేస్తాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడంటే నీ జీవితము నా జీవితం ఎలాగుంటుందో ఒక్కసారి మన బ్రతుకులను ఊహించుకోనండి. ఒక్కసారి మన బ్రతుకులను ఊహించుకోనండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనషే శత్రువుల చేతికి చిక్కేసిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశాడంట, బతిమిలాడుతున్నాడంటండి దేవుణ్ణి. చదువుదామా? 33:12 చదువుదామా? అతడంటే మనషే శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకున్నాగా దేవుడు మరలా తన రాజ్యమును మనషేకి ఇచ్చేశాడంటండి. బతిమలాడుకున్నాడంట. ఎప్పుడు? శ్రమలో. ఎప్పుడు? మళ్ళా ఎక్కడ? శ్రమలో బతిమిలాడుకున్నాడు దేవుణ్ణి. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. అదే మనమైతే ఇప్పుడు దాకా తిరిగి వచ్చి ఇన్ని సంవత్సరాలు తిరిగి జీవితాన్ని నాశనం చేసుకొని ఇప్పుడు వచ్చావా ఇంటికి, ఇప్పుడు చూడాలా నిన్ను, మేము చూడాలా, మేము పెట్టాలా అంటాం. కానీ మనషే అన్ని సంవత్సరాలు తన ఇష్టం వచ్చినట్లు బ్రతికాడు. కానీ ఎప్పుడైతే తనకి శ్రమ కలిగిందో ఆ శ్రమలో దేవుడైన యెహోవాను ఆశ్రయించాడంట. దేవుడు అతన్ని హత్తుకున్నాడు. హల్లెలూయా! అది తండ్రి ప్రేమ. హల్లెలూయా! ఈరోజు మన తండ్రి ప్రేమ హత్తుకునేటువంటి ప్రేమ అండి. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వస్తే తోడబుట్టిన అన్నంటున్నాడు, ఛీ, ఇలాంటి వాడు నాకు తమ్ముడా, వీడిని కొడుకా, నాకు మాత్రం కాదు. తన ఆస్తి అంతా అమ్మేసి వేసల పాలు చేసి ఇష్టం వచ్చినట్టు తిరిగి వచ్చిన వాడికి విందు చేస్తున్నావా అని తండ్రి మీద సీరియస్ అయిపోయాడంటండి పెద్ద కుమారుడు. కానీ తండ్రి ప్రేమ లేదు. ఈ నా కుమారుడు తప్పిపోయి నాకు దొరికాడు. రేయ్, ప్రశస్త వస్త్రాలు తీసుకురండి, ఉంగరం తొడిగించండి, చెప్పులు తొడిగించండి, కొవ్విన దూడలను కొయ్యండి, మామూలు దూడలు కాదు, కొవ్విన దూడలను కొయ్యండి, గొప్ప విందు చేయండి. హల్లెలూయా! నువ్వు తిరిగి దేవుని వైపు వస్తే ఈ క్షణమైన నీ దోషము ఎవరికీ కనపడకుండా కప్పుకున్న నీ పాపమును దేవుని దగ్గర నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే ఆ దేవుడు నిన్ను హత్తుకునే దేవుడు. హల్లెలూయా! మరలా తిరిగి నీకు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, మరలా తిరిగి నిన్ను ఉన్నత స్థితిలో పెట్టే దేవుడు, మరలా నిన్ను అభిషేకిస్తానికి సిద్ధముగా ఉన్న దేవుడు. హల్లెలూయా! హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు తిరిగి వస్తావా? మనశ్శేలేగా దేవుని పాదాలను పట్టుకుంటావా? ఆయన యొక్క కనికరమును నువ్వు వేడుకుంటావా? మనశ్శే వేడుకుంటే దేవుని బ్రతిమిలాడుకున్నాడంట. వీళ్ళని నువ్వు బ్రతిమిలాడుకునే బదులు దేవుణ్ణి బ్రతిమిలాడుకో. దేవా, నాది తప్పైపోయింది, బుద్ధిహీనమైన పని చేశాను, దుర్మార్గంగా ప్రవర్తించాను, నా తండ్రిని చూసి మాదిరికరంగా నేను జీవించడానికి బదులు నా తాతను చూసి నేను చెడు నేర్చుకున్నానయ్యా, నీకు అసహ్యమైన కార్యాలు నేను చేశానని దేవుని పాదాల దగ్గర ఏం పట్టుకున్నాడంట? ఈరోజు ఎంత శ్రమైనా రానివ్వండి, దేవుని మాత్రం బతిమలాడరండి. వీళ్ళంతా ఏ బ్యాచ్ అంటే ఎవరండి? ఆయన ఆసనా? ఎవరండి? పాదముల్లో జబ్బు వచ్చిన ఆయన ఎవరండి? అంతేనా? కరెక్టేనా? పాదముల్లో జబ్బొచ్చి చచ్చిపోయాడండి ఆయన. కరెక్ట్. ఆశ ఎవరు? ఆశారాజు. బతికినంతకాలం బాగా బతికాడు, కానీ తర్వాత దుర్మార్గంగా జీవించాడు. దేవుడు ఎంత బతిమలాడినా మళ్ళీ ఇంక రాలేదంట, ఇక దేవుణ్ణి బతిమలాడుకోలేదంట. ఆ జబ్బుతో చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుణ్ణి మాత్రం ఏం చేయలే, బతిమలాడుకోలే. కొంతమంది ఈ బ్యాచ్ శ్రమ వచ్చినా శ్రమలో దేవుణ్ణి వెతకరు, దేవుని పాదాలు పట్టుకోరు. వీళ్ళకి కొంచెం ఈగో ఎక్కువ, రారు. వీళ్ళకి కొంచెం ఫ్యాట్ కూడా ఎక్కువ. ఏమెక్కువ? ఫ్యాట్ కూడా ఎక్కువ అనమాట. ఫ్యాట్ పట్టిన వాళ్ళు అనమాట. రారు. ఎన్ని బాధలైనా పడతానే ఉంటుంటా. అదేమంటే ఏం చేశాడు దేవుడు మాకు మాకు చూడు ఎన్ని అప్పులు పెట్టాడు, ఎన్ని చేశాడో చూడు దేవుడు, ఏం పెట్టాడో చూడు దేవుడు. ఎవరు? దేవుడు పెట్టాడా అనకూడదు. కానండి, మనకి ఫ్యాట్ ఎక్కువయ్యి
ఏమండి, మనకి ఫ్యాట్ ఎక్కువయ్యి, కోరికలు ఎక్కువైపోయి, బాగా ఎక్కువైపోయి, ఆ అప్పు ఈ అప్పు చేసి ఇంట్లో అన్నీ పెట్టుకొని అంతా చేసి నీకు శరీరాశలు ఎక్కువైపోయి నువ్వు చేసుకొని, నువ్వు పాపం చేసి, నువ్వు దోషం చేసి, నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేసి మళ్ళీ ఎవరు పెట్టారంటున్నారు? దేవుడు ఏం చేశాడు? అన్నీ నాకు దేవుడు చూడు ఏం చేశాడు, చూడు దేవుడు ఎట్ట పెట్టాడు, దేవుడు పెట్టాడు. అయ్యో, జీవము కలిగిన దేవుడు ఆయన. దేవుణ్ణి దూషించడానికి ఎలా నీకు నోరు వస్తుంది? దేవుడి మీద నింద వేయటానికి ఎలా నీ మనసు ఒప్పుతుంది? భయపడవా? దేవుణ్ణి మాట్లాడేటప్పుడు, దేవుడు గురించి మాట్లాడేటప్పుడు భయపడవా? రోషము కలిగిన దేవుడు, అగ్ని వంటి దేవుడు, ఆయన గురించి నువ్వు మాట్లాడేటప్పుడు భయపడవు. ఆయన కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. అట్ ద సేమ్ పాపమును ప్రేమించే దేవుడు కాదు. నీవు పాపము చేసి నీ నెత్తి మీదకి నువ్వు తెచ్చుకొని దేవుడు చేశాడు, దేవుడు చేశాడంటే ప్రార్థన లేకుండా ఇష్టం వచ్చినట్టు బ్రతికావు. అందుకే నీ కుటుంబంలో వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి పాపం వచ్చి శుభ్రంగా పేటేసుకొని కూర్చుంది ఇంట్లో. ఇప్పుడేమో ఎవరు చేశారు? ఏడవలసిన టైంలో ఏడవు, ప్రార్థన చేయాల్సిన టైంలో ప్రార్థన చేయవు, వాక్యం చదవాల్సిన టైంలో వాక్యం చదవు, ఏమీ చేయవు. దేవుడు చేశాడని దేవుడి మీద వేస్తావేంది? దేవుడు నీకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడుగా, కట్టడలు ఇచ్చాడుగా, వాటి ప్రకారం బ్రతుకు. సవాలుగా అడుగు దేవుణ్ణి. ఇప్పుడు నేను అడగగలుగుతాను నా దేవుణ్ణి, నేను చాలా ధైర్యంగా అడగగలుగుతాను. నేను నా దేవుణ్ణి, నీ కొరకు నేను బ్రతుకుతున్నాను, నీ కొరకు నేను నమ్మకంగా ఉన్నాను, నీ కొరకు నేను నీతిగా జీవిస్తున్నాను ప్రభువా. సమస్తమును విడిచిపెట్టి నేను నీతిగా జీవిస్తున్నాను నీ కొరకు. ఈ గడియ వరకు, ఈ గడియలో నేను చెప్పగలుగుతున్నాను నా దేవుని దగ్గర, నేను అడగగలుగుతాను. ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు అడగగలవా? దేవుని మీద వేస్తున్నావా? తప్పు, దేవుని మీద వేయకూడదు. ఈరోజు మన దేవుణ్ణి అడగటానికి మనం విడిచిపెట్టాలి, కొన్ని త్యాగం చేసుకోవాలి, కొన్నిటిని మనము కాదనుకోవాలి. ప్రభు కొరకు మనము బ్రతికినప్పుడు ప్రభు కృప చూపే దేవుడు. మనష్షే కూడా విషయంలో దేవుడు కృప చూపించాడంట. అతన్ని క్షమించి అతనికి ఏమి ఇచ్చేశాడు? ఆశీర్వాదం ఇచ్చేశాడు, రాజ్యం. హల్లెలూయా. నువ్వు కూడా తిరిగి వస్తే తిరిగి మరలా దేవుడు నీకేమివ్వబోతున్నాడు? ఆశీర్వాద పంటను మనందరము పొందుకొందుము గాక. హల్లెలూయా. అయితే పొందుకున్న తర్వాత మనష్షే అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా అండి? యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే. అంటే అప్పటి వరకు తెలియలా. తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. ఎంత ప్రార్థన చేశాడండి! ఆ తండ్రి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సేవకుడు మళ్ళీ వెనక్కి వచ్చి అంటున్నాడు, హిజ్కియా నీ రోగం పోయిద్దంట్లే, హిజ్కియా 15 సంవత్సరాలు దేవుడు ఇస్తాడంట నీకు ఆయుష్పో, చెప్పేస్తున్నా. ఎప్పుడు? ప్రార్థన చేస్తూ ఉండగా. ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు మోకరించి దేవుడి దగ్గర మొరపెట్టుకొని ఉండగానే త్వరలో నువ్వు కూడా పొందుకోబోతున్నావు ఆశీర్వాదం. హల్లెలూయా. ఎప్పుడు వ్యర్థం కాదండి, ఎప్పుడు వ్యర్థం కాదు. ప్రియదేవుని బిడ్డ, దేవుడు చెప్తున్నాడు, నీ ప్రార్థన నువ్వు త్యాగము చేసుకొని దేవుని సన్నిధిలో వస్తున్న ఆ విధానమును దేవుడు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా హిజ్కియాలాగా నువ్వు జవాబు పొందుకోబోతూ ఉన్నావు. మనష్షే తండ్రి దగ్గర గ్రహించలా, అంత ప్రార్థన చేస్తున్న తల్లి దగ్గర గ్రహించలా. ఇప్పుడు అంటున్నాడు, యెహోవానే దేవుడై ఉన్నాడని తెలుసుకొని ఏం తీసేశాడంట? తెలుసుకున్నాక 15వ వచనములో విగ్రహములన్నిటినీ తీసేశాడు. అంతే. నువ్వు తెలుసుకున్నావు కదా. మరి నా ప్రశ్న ఏంటంటే, మనష్షేలాగా తిరిగి వచ్చావు, పాత జీవితాన్ని విడిచిపెట్టావు, తెలుసుకున్నావు, మరి ఇంకా చిన్న చిన్న విగ్రహాలు ఎందుకున్నాయి నీ హృదయంలో? చిన్న చిన్నవి ఎందుకు దాగి ఉన్నాయి నీ జీవితంలో? ఆ చిన్న చిన్న వాటికి ఎందుకు చోటిస్తున్నావు? దయచేసి దేవుని సన్నిధిలో 2 చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. మీరు ఇంకా అమితంగా దీవించబడాలి, అమితంగా దేవుని సేవలో మీరు వాడబడాలి. ఆ చిన్న చిన్న మచ్చలు, ఆ చిన్న చిన్న బలహీనతలు కూడా మీ నుండి తొలగిపోవును కాక. ఆమేన్. మనందరం వాటిని విడిచిపెడదుము కాక. ఆమేన్. ప్రియదేవుని బిడ్డ, అతను అవన్నీ తీసివేసి ప్రజలకు ఇప్పుడు ఏం చెప్తున్నాడో తెలుసా? 16వ వచనం చదువు తల్లి. ఇదియుగాక బాగు చేసి అర్పించుచు, అబ్బా, ఇశ్రాయేలీయుల దేవుడిని సేవించుడు అని. హల్లెలూయా. అంతకుముందు ఏం చేయమని ఆజ్ఞ ఇచ్చాడు వాళ్ళకి?
పాడు చేసి పాపం చేయండి అని ఆజ్ఞించిన నోటితో ఇప్పుడు దేవునిని ఎరిగి అంటున్నాడు, యెహోవాను సేవించండి, యెహోవాను సేవించండి. ప్రియదేవుని బిడ్డ, తెలుసుకున్నాక, ప్రభువుని తెలిసినాక నీకు ఎలా నెమ్మదిగా కూర్చోవాలనిపిస్తుంది ఇంట్లో, నీకు ఎలాగా ఓరక కూర్చుందాం అనిపిస్తూ ఉన్నది. నువ్వు తెలుసుకున్న ఆ సత్యము, ఆ యెహోవా సత్యము, సత్యము కలిగిన ఆ దేవుని సువార్తను ఇతరులకి చెప్పాలనిపించట్లేదా? సమరయ స్త్రీ అంతకుముందు ఎన్ని కొండలు పాడు చేసేసిందండి? ఎన్ని కొండలు? ఎంతమంది పెనిమిట్లు? 5 ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదు అంటే 5 కొండలు ఆల్రెడీ ఏమైపోయినాయి అంట, పాడైపోయినాయి. 5 కుటుంబాలు నాశనం అయిపోయినాయి. 6వది కూడా నీది కాదనగలే. వెంటనే దేవుడు మాట్లాడిన మాటకి ఆ కొండను ఏం చేసింది? అక్కడ విడిచిపెట్టేసింది. వద్దు, ఈ పాపిష్టి కొండ, ఈ బ్రతుకులు నాకొద్దు, విడిచిపెట్టేసింది. అయ్యో, ఇప్పటికే 5 కొండలు పాడు చేశాను, 5 కుటుంబాలు నా వల్ల నాశనం అయిపోయారు, 5 కుటుంబాలు నా జీవితం వల్ల బ్రతుకు పాడైపోయింది. ఈ కొద్ది కొండ నా కొండ అక్కడ విడిచిపెట్టేసిందండి, వెళ్ళిపోయింది. ఏ ఊరిలో తన జీవితంలో తలెత్తుకోలేని స్థితిలో ఉంది, ఆ ఊరిలోకి వెళ్ళిపోయింది. రండే, నాతో మాట్లాడిన నా దేవుడు, ఆయన మెస్సయ్య కాదా, ఆయన రక్షకుడు కాదా, ఆయన సజీవుడైన దేవుడు కాదా, రండి పిలిచిందండి. ఎంత సువార్త ప్రకటించింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెక్కడ మండుతున్నావు? ఎక్కడ దేవుని దగ్గర నువ్వు క్షమాపణ పొందుకున్న బిడ్డవి, నువ్వెక్కడ మండుతున్నావు? దేవుడు అడుగుతూ ఉన్నాడు. మనష్షే ఒకప్పుడు పాపములో ఉండి పాపానికి ప్రోత్సహించాడు, ఇప్పుడు ప్రభువులోకి వచ్చాక ప్రభువులోకి ప్రోత్సహిస్తున్నాడు. నువ్వేమో సప్పకట్లాగా అయిపోతున్నావు. నాకెందుకులే ఇది, నాది కాదు ఈ సువార్త, నాది కాదు ఈ పరిచర్య, నాది కాదు ఆత్మల భారం, నేను కాదు సువార్త ప్రకటించేదని అలా కూర్చుంటూ ఉన్నావు. ప్రియదేవుని బిడ్డ, ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. వెళతావా? పాపం కొరకు అక్కడ తిరిగావే, ఏవేవో చేసావే, మరి ఫ్రెండ్షిప్ల కోసం. దేవుని కొరకు చేయవా నువ్వు? దేవుని కొరకు నీ సిగ్గుని, అవమానాన్ని విడిచిపెట్టి పరిగెత్తలేమా మనం? ప్రభు కోసం పరిగెత్తలేవా? లోకంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు నువ్వు పరిగెత్తుంటావు? మా అమ్మ అయితే చాలాసార్లు మా నాన్నకి చెప్పకుండా సినిమాకి పరిగెత్తేది, మా నాన్నకి చెప్పకుండా సినిమాకి పోయేది. నాన్నతో చెప్పబాకు, ఇదిగో కొనుక్కో అని ఒక 5 పైసలు 10 పైసలు ఇచ్చి సినిమాకి పోయేది మా అమ్మ. కానీ ప్రభువుని ఎరిగాక మా నాన్నకి చెప్పకుండా చాటుగా దేవుని మందిరానికి పోయింది. హల్లెలూయా. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? దేవుని కోసం ఏం చేస్తున్నావు? ప్రశ్నించుకో. మనష్షే ప్రజలందరినీ మరలా ఎవరి వైపు త్రిప్పాడంట? అలాగ మనందరము త్రిప్పుదుము గాక. హల్లెలూయా. 55 సంవత్సరాలు పరిపాలన చేశాడండి. ఎవరు? మనష్షే. మొదట తన జీవితము భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ సెకండ్ పార్ట్లో తన హృదయాన్ని ఎవరికి ఇచ్చాడు? ఇప్పటి వరకు మనము ధ్యానించిన రాజుల్లో దాదాపు మనము 17 మంది రాజుల్ని ధ్యానించాం. చాలామందిని స్టార్టింగ్ బాగున్నారు, ఎండింగ్లో ఏమైపోతా వచ్చారు? చెడిపోతూ వచ్చారు, పాడైపోయారు. దేవుడికి దూరం అయిపోయిన రాజులనే చూసాం, కంప్లీట్గా దేవుని కొరకు నిలబడిన రాజులను చూసాము. స్టార్టింగ్ బాగుండి ఎండింగ్ పోయినటువంటి రాజులను చూస్తూ వచ్చాము. కానీ ఈ రాజు స్టార్టింగ్ దేవునికి వ్యతిరేకంగా జీవించాడు, తర్వాత తన బ్రతుకును ఏం చేసుకున్నాడంట? మార్చుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. మనము కూడా ఈ మనుష్య వలె పశ్చాత్తాప్తులమయ్యి ప్రభు యొక్క కృపని మనము పొందుకుందాము గాక. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుందాం.